ఒకవేళ అది 10 లక్షలైతే అయినా చంపనన్నాడు. సరే, ఒకవేళ మూగ ప్రాణి అయిన ఆ మంచి కుక్కను చంపాలనుకుంటున్న ఒక కర్కోటకుడైన మనిషిని చంపడానికి నీకు ₹1,00,000 కొంత ఆలోచన తర్వాత చంపను అన్నాడు. ఎందుకంటే మనిషి కూడా ప్రాణే కదా. అంటే దీన్ని బట్టి కుక్క మనిషా అని చేసేది మంచి చెడా అన్న దానితో నీకు సంబంధం లేదు. కేవలం వాటికి ప్రాణముందన్న ఏకైక కారణంతో నీవు వాటిని ప్రేమిస్తావు అంతేగా అన్నాను. అవునన్నాడు. ఇంకోలా చెప్పాలంటే నువ్వు గాంధీని, హిట్లర్ను ఒకేలా ప్రేమిస్తావు అనగానే అతడు కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆ కుక్కను చంపాలనుకుంటున్న మనిషిని నువ్వు చంపను అంటున్నావంటే వాళ్ళు మంచి చెడు ఏం చేసినా ఎలాంటివారైనా ఏ హెచ్చుతగ్గులూ లేకుండా అందరినీ సమానంగా ప్రేమిస్తావని అర్థం. అలా కాకుండా మంచి చెడ్డ విచక్షణ నీకుంది అని నువ్వు అనుకుంటే గనక కుక్కను చంపాలనుకుంటున్న మనిషిని నువ్వు ఖచ్చితంగా చంపి తీరాలి. ఎందుకంటే ఆ కుక్క అమాయక ప్రాణి, ఆ మనిషి కర్కోటకుడు. కొంతసేపటి తర్వాత ఇంకా కన్ఫ్యూజన్తోనే అతడు నేను ఆ మనిషిని చంపుతాను అని జవాబిచ్చాడు. ఒకవేళ ఆ మనిషి అదే ₹1,00,000 కోసం ఆ కుక్కను చంపుతున్నాడనే అనుకో. ఆ ₹1,00,000 చావు బతుకుల్లో ఉన్న తన చిన్నారి వైద్యం కోసం అత్యవసరం అనుకో. అప్పుడు సువ్వు, కుక్కను కాపాడ్డానికి చిన్నారిని చంపేస్తావా? లేదు, చిన్నారిని కాపాడ్డానికి కుక్క చనిపోయినా ఫరవాలేదంటానా? ఒకవేళ ఆ చిన్నారిని కాపాడ్డానికి ఆ మనిషి ఆ కుక్కను చంపడానికి ఒప్పుకున్నావే అనుకుందాం. మరి నీకు అన్ని ప్రాణుల పట్ల సమానమైన కరుణ ఎలా ఉన్నట్టు? ఒకవేళ నీకు కొద్దిగా కాలజ్ఞానం తెలిసి ఆ చిన్నారి పెరిగి పెద్ద అత్యంత దుర్మార్గుడు కానున్నాడు అని తెలిసిందనుకో. ఆ కుక్క చాలా విశ్వాసం గలదిగా రూపొందుతుందని కూడా తెలిసిందనుకో. అప్పుడెలా నిర్ణయం తీసుకుంటావు? ఇలా నా ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ పోయిన కొద్దీ అతడిలో కోపం కట్టలు తెంచుకోవడం మొదలైంది. ఆ మనిషి, కుక్క, చిన్నారిని వదిలేసి నన్ను చంపేస్తాడేమోననుకున్నా. అందుకని ప్రోగ్రామ్ అయిన అతడ్ని డీప్రోగ్రామింగ్ చేసే నా ప్రాజెక్టును అంతటితో ఆపేశాను. తనలాగే చాలామంది నిజంగా నేను చెప్పాలనుకుంటున్నదాన్లోని తర్కాన్ని, విశ్లేషణను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. ఒకవేళ వాళ్లకు నిజంగానే అర్థమైతే వాళ్ల అస్తిత్వం తుడిచిపెట్టుకుపోతుంది. ఇన్నేళ్లుగా తాము ఇది అని ఏదైతే నిర్మించుకుంటూ వచ్చారో అంతా భూస్థాపితమై ఖాళీ మెదడుతో మిగిలిపోతారు. సహజంగానే దానికి వాళ్లు సిద్ధంగా ఉండరు. అందుకని వాళ్లలోని ఆలోచించే శక్తిని పాతరేసి వాళ్ల నమ్మకాల్ని సమర్థించుకోవడానికి మాత్రం ఎంతటికైనా తెగిస్తారు. ఇంకో సందర్భంలో తనను తాను దేశభక్తుడు అని చెప్పుకునే వ్యక్తితో మాట్లాడ్డం జరిగింది. అతడు పాకిస్తాన్ను తీవ్రంగా ద్వేషిస్తాడు, దేశం కోసం చనిపోవడానికి కూడా సిద్ధం అన్నాడు. నేను అతడ్ని ఈ ప్రశ్న అడిగాను. ఒకవేళ చాలా విశ్వసనీయత గల ఒక సర్వేలో పాకిస్తానీయులందరూ చాలా మంచివాళ్లు, భారతీయులందరూ వచ్చి స్వార్థపరులు అని చెప్తే అప్పుడేం చేస్తావు? నువ్వు బాగా ప్రేమిస్తున్న కనీసం 50 మంది భారతీయుల పేర్లు చెప్పు చూద్దాం. నువ్వు ఎప్పుడూ తిడుతూ ఉండే మన దేశపు మురికి రోడ్లని, అవినీతి వ్యవస్థనా నువ్వు ప్రేమించేది? నువ్వు ఫలానా మనిషి కోసమో, ఫలానా కారణం కోసమో చనిపోవడానికి సిద్ధంగా లేనప్పుడు, నేను దేశం కోసం చనిపోతాను అని నువ్వు చెబుతున్నప్పుడు నువ్వు చెప్పేది నీ స్పృహలో ఉందా? ఒకవేళ యుద్ధం జరిగి పాకిస్తాన్ను భారత్ గెలిచిందే అనుకో, భారత్లో పాక్ అంతర్భాగం అయ్యిందే అనుకో, అప్పుడు నువ్వు పాకిస్తాన్ని, పాకిస్తానీయుల్ని ప్రేమిస్తావా? అసలు నీకు ఎంతమంది పాకిస్తానీయులు ద్వేషించేంతగా తెలుసు? ఈ ప్రశ్నల శర పరంపర తర్వాత అతడు ఆగి అసలు తను భారత్ను ప్రేమిస్తున్నాడా లేదా అన్న సందిగ్ధంలో పడ్డాడు. నేను నమ్మేదేమిటంటే మనమందరం సామాజికంగా, మతపరంగా కొన్ని నిర్దేశించిన భావోద్వేగాలకు లోనయ్యేటట్టుగా ప్రోగ్రామ్ అయి ఉన్నాం. ఇదే గొప్పది అనుకోవడం, దానికి విశ్వాసంగా ఉండటం, కట్టుబడి ఉండటం, కనీసం అవి ఎందుకు అలా చెబుతున్నాయో కూడా మనకు మనం ప్రశ్నించుకోకుండా వాటిని గుడ్డిగా అనుసరిస్తాం. అలా కాకుండా మనని మనం డీప్రోగ్రామ్ చేసుకోగలిగితే తిరిగి ఫ్రెష్గా రీప్రోగ్రామ్ చేసుకునే అవకాశం మనకి ఉంటుంది. గమనిక, నేను పైన చెప్పిన లాంటి విశ్లేషణ నా కాలేజీ టైం నుంచి కొన్ని వందల మందికి చెప్పాను, కానీ ఇంతవరకు అర్థమైన వాళ్ళు ఒక్కళ్ళూ లేరు. దాని వలన నేను రీప్రోగ్రామ్ చేసుకున్నాను.